హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలా సాయంత్రం పూట ఏదైనా మనకి స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది కదా. ఎప్పుడు మిరపకాయల బజ్జీలు ఏం తింటాంలే అని ఈరోజు కాలీఫ్లవర్తో పకోడీలు అయితే వేశాను. నేను మీకు కూడా చూపిస్తాను, వీడియోలోకి అయితే వచ్చేయండి. సో ముందుగా దానికోసము బాగా మరిగించిన నీళ్ళలోకి కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా దాంట్లోకి వేసేయాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, చాలా కెమికల్స్ అయితే వాడతారు వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి అంతా. సో ఇలా హాట్ వాటర్లో వేస్తే అదంతా క్లీన్ అవుతుందని, అండ్ ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా ఉప్పు కొంచెం వేసి ఒక 3-4 మినిట్స్ సోక్ చేయాలన్నమాట దీన్ని. తర్వాత ఒక 3-4 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ రోజుకి మన ఛానల్ ఓపెన్ చేసి 2 months అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, మీ అందరి సపోర్ట్ వల్ల. అండ్ ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా మొత్తం వాటర్ అయితే సపరేట్ చేసేసుకొని కాలీఫ్లవర్ని ఇలా వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసినట్లయితే కొంచెం అది బైండింగ్ లాగా ఉండదన్నమాట, సరిగ్గా కోటింగ్ అవ్వదు. అందుకే బాగా చల్లారనిచ్చి తర్వాత మసాలాలు అయితే యాడ్ చేయాలి. దీనికి మసాలా కోసము అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, రుచికి సరిపోయేంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ మైదా పౌడర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా బైండింగ్ అవుతుంది అనమాట, దానికి బాగా కాలీఫ్లవర్కి కోటింగ్ లాగా ఉంటుంది అనమాట. అందుకే మైదా పౌడరు, కార్న్ఫ్లోర్ వేస్తాము. ఇలా వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా ఫస్ట్ ముందుగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. దీనికి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే పల్చగా అయిపోతుంది, అప్పుడు సరిగ్గా కోటింగ్ అవ్వదు. అందుకని ఇలా చిమకరిస్తూ నీళ్ళని బాగా కలుపుకోవాలి. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నాకు ఎద్దుగో ఇంకా కొంచెం పౌడర్ వేయాలనిపించి ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసిన. మీకు కూడా తెలిసిపోతుంది అనమాట కలుపుతున్నప్పుడు, అంటే సరిగ్గా కోటింగ్ అయిందా లేదా ఇంకా వేసుకోవాలా అని తెలుస్తుంది అనమాట, అప్పుడు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే నేను కొంచెము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసినాను. ఎప్పుడో ఒకసారే కదా తినేది, సో ఏం ప్రాబ్లం లేదని కొద్దిగా యాడ్ చేసినాను. మంచిగా కలర్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది మనకి. అండ్ అలాగే మంచిగా కోటింగ్ కూడా అయిపోయింది. వావ్, పర్ఫెక్ట్. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కువ పల్చనా కాకుండా అలానే ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా బాగా కోటింగ్ అయ్యేలాగుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఇన్స్టెంట్గా వేస్తే ఎట్లా వస్తుందో చూద్దాం రండి. ఇలా మ్యారినేట్ చేసి మీకు టైం ఉన్నట్లయితే కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవచ్చు, లేదు టైం లేదంటే ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్స్టెంట్గా వేసి చూపిస్తాను మీకు. ఇలా ఆయిల్ పెట్టేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇట్లా ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఈ క్రిస్పీనెస్ ఎలా తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా, ఎప్పుడు ఎట్లా అయింది రోస్ట్ అవ్వగానే ఎత్తేస్తారు కదా. సో ఇక్కడ నురుగు కనిపిస్తుంది కదా ఆయిల్లో, ఆ నురుగు అంతా తగ్గిపోయేంత వరకు వెయిట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా ఆయిల్కి వేసిన వెంటనే కలిపేయకుండా కొద్దిసేపు టైం ఇచ్చి తర్వాత ఇలా కలిపినట్లయితే మంచిగా ఉంటుంది. అది మనం కలిపినప్పుడే ఇట్లా కలుపుతున్నప్పుడే తెలుస్తుంది అనమాట క్రిస్పీనెస్ అట్లా.
ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు చూసుకొని దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకే నేను బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసిన. చూసారు కదా మీరు అబ్జర్వ్ చేశారా, నురుగంతా తగ్గిపోయింది ఆయిల్లో. ఇంకా అంతే, మన పర్ఫెక్ట్ కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసేయడమే. దీంట్లోకి నేను మయోనీస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నా టేస్ట్ కోసము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి నాకు తప్పకుండా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.